నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక కూలరు ఒక తల్లి మరియు కూతురి ప్రాణాలను తీసింది. ఎండాకాలం కావడంతో చాలా మంది ఏసీలు మరియు కూలర్లు వాడుతూ ఉంటారు. వివరాలకి వెళితే వేసవికి ఉపశమనం ఇచ్చే కూలరు ఇద్దరి ప్రాణాలను తీసుకుంది. దానివల్ల సంభవించిన విద్యుత్ షాక్తో తల్లి కుమార్తె దుర్మరణం పాలైన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం గుల్లతాండాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అలాగే జుక్కల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుల్లతాండాకు చెందిన ప్రహ్లాదకు భార్య శంకబాయి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాదులో చదువుకుంటూ ఉంది. ప్రహ్లాద్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ వెళ్లారు. భార్య శంకబాయి 36 సంవత్సరాలు, చిన్న కుమార్తె శ్రీవాణి 12 సంవత్సరాలు, కుమారుడు 16 సంవత్సరాలు ఇంట్లోనే నిద్రించారు. ఈ సమయంలో ముందుగా శ్రీవాణి కాలు కూలర్ను తాకడంతో విద్యుత్ షాకు తగిలింది. షాకు తీవ్రతతో ఆమె కాలివేళ్లు కాలిపోయాయి. పక్కనే ఉన్న తల్లి కుమార్తెను తాకడంతో ఆమె కూడా విద్యుత్ షాకు గురయ్యింది. కొంచెం దూరంగా నిద్రపోయిన కుమారుడు ఉదయం నిద్ర లేచి చూసేసేసరికి తల్లి చెల్లి ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే అతడు ఆ విషయాన్ని చుట్టుపక్కల ఉన్న వారికి తెలిపాడు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మద్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే విద్యుత్ షాకు కారణమైన కూలర్ ఇనుపదని చెప్పేసి స్థానికంగా తయారీ కావడంతో షాక్ తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతూ ఉన్నారు. కొన్ని రోజులుగా తాండాలోని ఇళ్లలో షాక్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఏకంగా 2 ప్రాణాలు పోయాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు విద్యుత్ శాఖ ఏఈ మోహన్ గారు ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాబట్టి కూలర్లు మరియు ఏసీలు వాడుతూ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.